రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని గుంటూరు జిల్లా నర్సరావుపేట పోలీసులు పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నారు. బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 153, 504, 67ల నర్సరావుపేటలో పోసానిపై గతంలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో పోసానిని విచారించేందుకు తమకు అప్పగించాలని పీటీ వారెంట్ వేసిన నర్సరావుపేట పోలీసులు ఈ ఉదయమే రాజంపేట సబ్ జైలు వద్దకు వచ్చారు. పోసాన్ని అప్పగించడానికి ముందు రాజంపేట సబ్ జైలు అధికారులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గుండె నొప్పి ఉందని చెప్పడంతో వైద్యుల్ని పిలిపించి పరీక్షలు చేయించారు. అయితే ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో నర్సరావుపేట పోలీసులకు పోసానిని అప్పగించారు. ఇప్పటికే అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పోలీసులు కూడా రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్ అందజేశారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. సినీ రంగంలో కులాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని అభియోగాలపైన ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఇప్పుడు ఇదే అంశాలపైన వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కాగా పీటీ వారెంట్లపై పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, పోసానిపై పోలీసులు ఎటువంటి చర్యలకు అవకాశం ఉంది? చేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి వైసీపీ ప్రభుత్వం అండతో గత 2-3 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని పలు సందర్భాల్లో అనుచితమైన, అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారనేటువంటి అభియోగాలపైన రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళి పైన కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 17 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కడప, రాజంపేట, ఓబులవారిపల్లె, రైల్వే కోడూరుతో పాటు గుంటూరు, నర్సరావుపేట, పల్నాడు, అల్లూరు సీతారామరాజు జిల్లా, అదేవిధంగా విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడతో పాటు అనంతపురం జిల్లాలో కూడా పోసాని కృష్ణమురళి పైన కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అయితే అధికారికంగా 17 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య 30 వరకు కూడా చేరుతుందని కూడా పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే అనేక పోలీస్ స్టేషన్ లో కూడా పోసాని పైన ఫిర్యాదులు చేసినా అవి కేసులు నమోదు కాలేదు. ఇప్పుడు మరోసారి కూడా వాటిపైన కూడా కేసులు నమోదు చేయడానికి పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఈ పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్ పైన అదుపులోకి తీసుకోవడానికి తెల్లవారుజామునే గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందినటువంటి పోలీసులు వచ్చారు. అయితే ఆ పోలీసులకు అప్పగించే సమయంలో కూడా మరోసారి పోసాని తనకు ఛాతీలో నొప్పి ఉందని అధికారులకు చెప్పడంతో ఉన్న ఫలంగా కూడా రాజంపేట నుంచి ప్రభుత్వ వైద్యులను కూడా పిలిపించి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే అతనికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు నిర్ధారణ చేయడంతో జైలు అధికారులు నర్సరావుపేట పోలీసులకు అప్పగించారు. నర్సరావుపేట పోలీసులు కొద్దిసేపటి క్రితమే పోసానిని రాజంపేట నుంచి తీసుకెళ్లారు. అయితే 142 క్రైమ్ నంబర్ 142/2024 కింద కేసు నమోదైంది పోసాని పైన నర్సరావుపేట పోలీస్ స్టేషన్ లో. బిఎన్ఎస్ యాక్ట్ 153, 504, 67 సెక్షన్ల కింద పోసాని పైన కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకోవడం, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అనేక మీడియా సమావేశాల్లో అనుచితమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా సోషల్ మీడియాలో వీటన్నిటిని కూడా పోస్ట్ చేశాడనేది కూడా పోసాని ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన అభియోగం. ఇదే అంశాలపైన వివిధ పోలీస్ స్టేషన్ లో కూడా ఈ విధంగానే కేసులు నమోదై ప్రస్తుతం అయితే పోసాని నర్సరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం లోపల అక్కడ నర్సరావుపేట కోర్టులో అతన్ని హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ధన్యవాదాలు మురళి.